ప్రకృతి ప్రసాదించిన కల్తీకి వీలుకాని సంపూర్ణ ఆహారం కోడిగ్రుడ్డు. జాతీయ పౌష్టికాహార సంస్థ గుర్తించిన ఆహార పదార్థాల్లో కోడిగ్రుడ్డుదే ప్రథమ స్థానం. పెరిగే పిల్లలకు ఇది మంచి పౌష్టిక ఆహారం కాబట్టే రోజుకో గుడ్డుతో ఆరోగ్యం దరిచేరు అన్న నానుడి వ్యవహారంలోకి వచ్చింది. గ్రుడ్డులో మనిషికి కావలసిన మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. గ్రుడ్డును ఉత్పత్తి చేసే లేయర్ కోళ్ల పెంపకాన్ని భారీ పెట్టుబడులతో రైతులు చేపడుతుంటారు. అయితే యాజమాన్యంలో ఏమరపాటుగా ఉన్నా, వేసవి తాపం ఎక్కువగా ఉన్నా, పోషణ, ఆరోగ్య విషయాలను అశ్రద్ధ చేసిన గ్రుడ్ల ఉత్పాదకత తగ్గి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల లేయర్ కోళ్ల పెంపకంలో అడుగడుగునా మెలకువలు పాటించాలి. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం. దేశవాళీ కోళ్లలో గ్రుడ్ల ఉత్పత్తి తక్కువ. అందుచేత గ్రుడ్ల దిగుబడి పెంచేందుకు విదేశీ జాతులు మరియు వాటి నుండి వచ్చిన సంకర రకాలను వాణిజ్య పంథాలో పెంపకం చేస్తున్నారు. వాణిజ్య శైలిలో పెంచే లేయర్ కోళ్లలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. వీటితో పాటు ఈవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్సు, డీలర్స్, సేవర్ ముఖ్యమైనవి. ఈ సంకరజాతి లేయర్ కోళ్లను మంచి యాజమాన్య పద్ధతులతో పెంపకం చేస్తే ఏడాదికి 290 నుంచి 320 వరకు గ్రుడ్లు పెడతాయి. కోళ్ల పెంపకంలో ముఖ్యమైనది షెడ్ నిర్మాణం. షెడ్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలానికి మంచినీటి వసతి, విద్యుచ్ఛక్తి సరఫరా నిరంతరాయంగా ఉండాలి. మార్కెట్కు సమీపంలో ఉండాలి. షెడ్ ఎత్తులో ఉంటే గాలి ప్రసరణ బాగుండి మురుగునీరు నిలబదు. షెడ్ నిర్మాణం అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండాలి. ఎలుకలకు ఆవాసం కాకూడదు. కోళ్లను దశలవారీగా అంటే పిల్లలను, పెరిగే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్లను వేర్వేరుగా షెడ్లలో ఉంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుంచి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉంచవచ్చు. షెడ్డు పక్కగోడలు అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుంచి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప జాలీని అమర్చాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండాలి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయడం మంచిది. ఎండ పడకుండా ఉండేందుకు షెడ్డును తూర్పు, పడమర దిశగా నిర్మించుకోవాలి. గ్రుడ్ల కోళ్ల పెంపకానికి కేజ్ పద్ధతి అనువుగా ఉంటుంది. కేజ్ విధానం ఎత్తుగా ఉండి రెట్ట నేలమీద పడేందుకు అనువుగా ఉంటుంది. ఈగల బెడద, దుర్వాసనలను అరికడుతుంది. కోడిపిల్లల్ని షెడ్లోకి తీసుకురావడానికి 10 రోజులు ముందుగానే షెడ్డులోని బూజు, దుమ్మును శుభ్రపరిచి గోడలకు సున్నం వెయ్యాలి. వీలైనంతవరకు ఒకరోజు వయస్సున్న పిల్లలతో పరిశ్రమను ప్రారంభించటం మంచిది. పుట్టినప్పటినుంచి 8 వారాల వయస్సు వచ్చే వరకు పిల్లదశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో దాదాపు 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల కోసం అవుతుంది. ఈ దశలో కోడిపిల్లలు సున్నితంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని చక్కగా పెరిగి అధిక గుడ్లను పెడతాయి. బ్రూడర్లు, మేత తొట్లు, నీటి తొట్లను కడిగి సూచించిన క్రిమిసంహారక మందులతో శుభ్రపరచాలి. వరిపొట్టును 3 అంగుళాల మందంతో పరచాలి. లిట్టర్పై కాగితాలు పరిచి మొక్కజొన్న నూకను కాగితంపై పలుచగా చల్లుకోవాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తులో వృత్తాకారంలో రక్షక దడిగా అమర్చాలి. కోడిపిల్లల తొలిదశలో బాహ్య ఉష్ణోగ్రత మార్పులకు తట్టుకునేందుకుగాను కృత్రిమంగా వేడినందిస్తారు. దీన్నే బ్రూడింగ్ అంటారు. ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాల వరకు బ్రూడింగ్ అవసరముంటుంది. బ్రూడర్ కింద వేడిని కోడిపిల్లల వయస్సును బట్టి క్రమంగా 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి 70 నుంచి 70 ఫారెన్హీట్కు తగ్గించాలి. బ్రూడర్ కింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి. అదే తక్కువ అయితే పిల్లలన్నీ గుంపుగా చేరతాయి. దీన్ని అనుసరించి వేడి తగ్గించటమో లేదా పెంచడమో చెయ్యాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడర్ కింద 250 నుంచి 300 పిల్లల వరకు పెంచుకోవచ్చు. ప్రతి బ్రూడర్ కింద 3 నుంచి 4 నీటి తొట్లు అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరిచి కొత్త నీటితో నింపాలి. రాత్రంతా లైట్లు ఉండేలా చూడాలి. పిల్లలకు మొదటి 7 నుంచి 10 రోజుల మధ్య డీబీకర్ సహాయంతో ముక్కును కత్తిరించాలి. దీనివల్ల పిల్లలు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం, మేతను పక్కకు తోసేయటాన్ని అరికట్టవచ్చు. పుట్టినరోజునే హ్యాచరీలలో మారెక్స్ రోగానికి టీకా వేస్తారు.
తర్వాత కొక్కెర, గంబోరా, మసూచి రోగాలకు టీకాలు వేయించాలి. రక్తపారుడు రాకుండా మేతలో కాక్సీడియోస్టాట్ మందులు కలపాలి. కోళ్లు 9 నుంచి 20 వారాల వయస్సులో ఉన్నప్పుడు పెరిగే వయస్సు లేదా గ్రోయర్స్ అంటారు. ఈ దశలో కోళ్లను ప్రత్యేకంగా షెడ్లో కాని లేదా చిన్నపిల్లల్ని ఉంచిన షెడ్లో కాని పెంచవచ్చు. ఈ దశలో ప్రతి కోడిపిల్లకు 1 నుంచి 1.5 చదరపు అడుగుల స్థలం కావాల్సుంటుంది. కోడిపిల్లలు 12 నుంచి 16 వారాల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ముక్కులను మరొకసారి కత్తిరించాలి. ఈ వయస్సులో నాసిరకపు పిల్లల్ని వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రెండవసారి కొక్కెర తెగులుకు, మసూచీకి బూస్టర్ డోస్ టీకాలు వేయించాలి. సాధారణంగా 18 నుంచి 20 వారాల వయస్సు వచ్చేటప్పటికి కొన్ని కోళ్లు గుడ్లు పెట్టటం మొదలు పెడతాయి. కాబట్టి 16-17 వారాల వయస్సులో కోళ్లను కేజ్లలోకి మార్చుకోవాలి. ఇలా చేయటం వలన కొత్త వాతావరణానికి అలవాటు పట్టానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది. 20 వారాలు దాటిన తర్వాత కోళ్లన్నీ గుడ్లు పెడుతూ ఉంటాయి. గుడ్లు పెట్టే కోళ్లను లేయర్లు అంటారు. ఈ దశలో ఏ విధమైన ప్రయాస కలగకుండా చూసుకోవడం అతి ముఖ్యం. ఈ దశలో కోళ్లకు రోజుకు 14 నుంచి 16 గంటలు వెలుతురు అవసరం. అంటే పగటి వెలుతురుతో పాటు అదనంగా 4 నుంచి 5 గంటల వెలుతురు సమయాన్ని పెంచాలి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి బాగుంటుంది. కాబట్టి ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి 40 వాట్ల బల్బును కాని ట్యూబ్లైట్ను కాని అమర్చాలి. ఒక్కో కోడికి కనీసం 3 నుంచి 4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం వరకు నీటి స్థలం లభించేలా చూడాలి. ఫారంలో కాని లేదా దగ్గర్లోని ఫారాల్లో కాని ఏవైనా రోగాలు ప్రబలినప్పుడు అవసరాన్ని బట్టి మందులు, టీకాలు వేయించాలి. కోళ్లు గుడ్లు పెట్టటం మొదలైన తర్వాత 1 సంవత్సరం వరకు, అంటే కోడి వయస్సు 72 వారాలు వచ్చే వరకు లాభదాయకంగా పెంచవచ్చు. అయితే వేసవికాలం కోళ్లకు గడ్డుకాలం. ఈ సమయంలో కోళ్లు మేతను తక్కువగా తీసుకుంటూ ఎక్కువ నీళ్లను తాగుతాయి. అధిక ఉష్ణోగ్రతల ధాటికి కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. పెరుగుదల మందగిస్తుంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. షెడ్డు పైకప్పు మీద గడ్డిని పరిచి నీరు చిలకరించటం, షెడ్డు చుట్టూ పట్టాలు వేలాడతీసి నీటితో తడపటం, షెడ్డులో ఫాగర్లు ఏర్పాటు వంటి జాగ్రత్త చర్యలతో కోళ్ల షెడ్ను సాధ్యమైనంత వరగా చల్లగా ఉండేట్లు చూడాలి. ఫారంలో కోళ్లు నాసిగా కనిపించినట్లయితే వాటిని ఏరివేయాలి. ఇలాంటి కోళ్లలో జుట్టు చిన్నగా, గరుగ్గా పాలిపోయుండి కటివలయం చిన్నదిగా కొంచెం గట్టిగా ఉంటుంది. ఎముకల మధ్య స్థలం ఇరుగ్గా ఉంటుంది. కడుపు భాగం గట్టిగా ఉండి ఛాతీ ఎముకకు ఉదర భాగానికి మధ్య ఇరుగ్గా ఉంటుంది. అలాంటి వాటిని తరచూ ఏరివేయడం ముఖ్యం. ఇలా అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కోళ్ల ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన కోళ్లతో పెంపకం లాభదాయకంగా ఉంటుంది.